అందరికీ నమస్కారం అండి. మంత్రి కొండా సురేఖ గత ఏడాది నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా దుమారం రేపాయి. దీనిపై నాగార్జున నాంపల్లి సెషన్స్ కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ ఇరు వాదనలు విన్న నాంపల్లి కోర్టు ఈ కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది. అయితే చివరగా మట్టుకి ఈ కేసులో 2 రోజుల్లో జడ్జిమెంట్ వస్తుందనగా మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదిక ద్వారా నాగార్జున కుటుంబాన్ని నేను చింతించాలా విమర్శించాలనే ఉద్దేశం నాది కాదు అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసి క్షమాపణలు చెప్పారు. తర్వాత అందరూ ఊహించిన విధంగానే ఆ కేసులో నాగార్జున దాన్ని ఉపసంహరించుకుంటేనే ఉపసంహరించుకున్నారు కేసుని. దీనితోడు పిటిషనరే కేసును ఉపసంహరించుకున్నారు కాబట్టి నాంపల్లి కోర్టు కూడా ఆ కేసుని కొట్టివేసింది. కానీ ఇక్కడ ఇక్కడ తర్వాత అయిపోయినట్టు కాదు కొండా సురేఖ ఎపిసోడ్. దీంట్లో ఇంకో విషయం ఉంది. అదేంటంటే నాగార్జునని విమర్శిస్తూ కొండా సురేఖ బీఆర్ఎస్ నాయకుడైన కేటీఆర్‌ని కూడా ఈ వ్యవహారంలో లాగారు. కేటీఆర్ కూడా కోర్టులో కేసు వేశారు. అలాగే పరువు నష్టం సంబంధించి 100 కోట్లు దావా వేశారు. అలాగే క్రిమినల్ కేసు కూడా ఆల్రెడీ కొండా సురేఖపై కేటీఆర్ వేసిన కేసులో క్రిమినల్ కేసు కూడా నమోదై ఉంది. అంటే నాగార్జున కాబట్టి ఇప్పుడు అసలు ఈ కేసులో బాధింపబడిన కుటుంబమే నాగార్జున కదా! ఆయనే రాజీ పడ్డారు. ఎందుకు రాజీ పడ్డారు? దీని వెనక ప్రభుత్వ పాత్ర ఏమైనా ఉందా? 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వివాదాస్పదమైన అంశాన్ని కొండా సురేఖ అప్పుడు లేవనెత్తారు. ఫైట్ చేసి నాగార్జున చివరికొసరికి ఆయన కేసు ఉపసంహరించుకుంటున్నారన్నారు. అంటే దీని వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు. అతను సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరో కాబట్టి ప్రభుత్వంతోటి తనకి ఎటువంటి ఇష్యూ ఉండకూడదు అనుకోని ఆయన కేసుని ఉపసంహరించుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు కేటీఆర్ ఎందుకు ఉపసంహరించుకుంటాడు? కేటీఆర్‌కి మంత్రి కొండా సురేఖ క్షమాపణలైనా చెప్పాలి. లేకపోతే కేసునన్నా ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. కేసు ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా శిక్ష అయితే పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియా ముందే చాలా వివాదాస్పదమయ్యాయి. ఇంకా దాంట్లో అన్ని ప్రూఫ్‌లు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఇంకా అలాంటప్పుడు కొండా సురేఖకి వేరే మార్గం ఏముంది? నాగార్జున అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రభుత్వంతో రాయబారం నడిపి ఉండొచ్చు. నాగార్జున కేసు ఉపసంహరించుకొని ఉండొచ్చు. కానీ కేటీఆర్ ఈ విషయంలో రాజీ పడతాడా? ఒక మంత్రి స్థాయిలో ఉండి ప్రతిపక్ష పార్టీ నేత అయిన కేటీఆర్‌కి కొండా సురేఖ క్షమాపణలు చెబుతారా? ఇట్లా ఏం జరగనుంది? ఖచ్చితంగా కేటీఆర్ అయితే క్షమాపణలను చెప్పించుకుంటాడు. అయితే కేస్‌కి సిద్ధంగా ఉండాలని ప్రయత్నం చేస్తాడు. ముందు వరుసలో ఉంటాడు. కానీ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చగా ఉంది. ఇదే విషయంలో కేటీఆర్‌పై 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంత్రి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. అదే వ్యాఖ్యల్ని ఇప్పుడు ఒక మీడియా సమావేశంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సంబంధించిన వ్యక్తుల్ని వ్యక్తిగత విషయాల్లో ఆమె చాలా హద్దు మీరి మాట్లాడారన్న వివాదం నడిచింది. ఇప్పుడు ఈ కేసు వచ్చే నెలలో వాయిదా పడింది. ఈ కేసుపై మంత్రి కొండా సురేఖ ఏం చేస్తారు? కేటీఆర్ క్షమాపణలను చెప్పాలి. క్షమాపణలు చెప్పినా కానీ పిటిషనర్ తన పిటిషన్ ఉపసంహరించుకోవాలి. అప్పుడు ఈ కేసు కొట్టివేత అవకాశం ఉంటుంది. మరి కేటీఆర్ నాగార్జున లాగే చేస్తాడా? లేకపోతే లీగల్‌గా ఫైట్ చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.